ఈరోజు ఆకుకూరలు హార్వెస్ట్ చేసుకున్నాం. ఇది పెరుగు తోటకూర. బాగా పొడుగ్గా హైట్గా పెరిగిన మొక్కల్ని కట్ చేసుకున్నాం. ఇట్లా పెంచిన ఆకుకూరలు భలే టేస్ట్ ఉంటాయి. బయట మార్కెట్లో కొన్న వాటికన్నా కూడా. ఆకుకూర పప్పు అయినా పులుసు కూర అయినా చాలా అంటే చాలా బాగుంటాయి. మరి ఎక్కువ రోజులు ఉంచితే ముదిరిపోతాయి. సో ఇవి ఇట్లా మనం బాగా హైట్ పెరిగినవి కట్ చేసుకున్నామంటే మిగతా చిన్న మొక్కలు ఎక్కువ వస్తాయి. మరలా అవి పెద్దవి అవుతాయి. భలే హ్యాపీగా ఉంటుంది ఇట్లా మన పెరట్లో మనం పెంచుకొని కర్రీ కోసమని మనమే కట్ చేసుకోండి అంటే. పొద్దున్నే చిన్న పిల్లలు బోసి నవ్వులు చూస్తే ఎంత హ్యాపీగా ఉంటుందో, ఇట్లా పొద్దున్నే మొక్కలను చూసినా కూడా అంతే హ్యాపీగా ఉంటుంది కదా. ఆల్మోస్ట్ హైట్గా ఉన్న మొక్కలన్నీ కట్ చేసేసాను. ఇంకా వీటిని ఇలా వదిలేస్తే ఇంకొక 2-3 డేస్లో ఇవి కూడా మరలా రెడీ అయిపోతుంది. చూడండి చిన్న చిన్న మొక్కలు ఎన్ని ఉన్నాయో చూడండి కింద. ఇవన్నీ ఇవ్వండి, ఇవన్నీ చక్కగా గ్రో అవుతాయి. ఇప్పుడు పెద్ద మొక్కలను తుంచేసాను కదా, చక్కగా ఇవన్నీ ఇంకా పెరుగుతాయి అన్నమాట. ఒక కట్ట మనం మార్కెట్లో కొంటే ఒక కట్ట ఎంతైతే ఉంటుందో అంత కట్ చేసుకున్నాను చక్కగా. ఉట్టి ఆకుకూర బాగోదు కదా, దీని కాంబినేషన్లో ఇంకేదన్నా కట్ చేసుకుందాం. టబ్స్లో కూడా పొన్నగంటాకు ఉంది, అది కూడా కట్ చేసుకోవచ్చు. అటు వెళ్దాం పదండి. అన్నట్టు ఇక్కడ గోంగూర కూడా భలే వచ్చింది చూడండి, ఎంత లేతగా ఉందో. కింద బాగా బలం ఉండేటప్పటికి భలే చక్కగా గ్రో అవుతున్నాయి. గోంగూర మధ్యలో అక్కడక్కడ పాలకూర, చుక్కకూర, మరలా పాలకూర ఇలా ఆల్టర్నేట్గా పెట్టాను. ఇక్కడ చూడండి గోంగూర మొలకలు ఎలా వచ్చేసినాయో, చక్కగా అన్నీ పైకి వచ్చేసినాయి. ఇవి వచ్చి మెంతులు కూడా చక్కగా ఇప్పుడే వస్తుంది మొలక. అండ్ పాలకూర, ఇది కొయ్య తోటకూర. ఇందాక కట్ చేసుకుంది మనం పెరుగు తోటకూర, ఇది కొయ్య తోటకూర. మల్లెపూలు చూడండి ఎలా విచ్చిపోయినాయో. వచ్చేయండి ఇంకా టబ్స్లో ఆకుకూర కట్ చేసుకుందాం. చూడండి టబ్స్లో ఆకుకూర. నాకైతే ఇది పొన్నగంటాకనే ఇచ్చారు. పొన్నగంటాకులో కూడా రకాలు ఉంటాయి కదా, భలే టేస్ట్ ఉంటుంది. ఐరన్ ఎక్కువ ఉంటుంది ఈ ఆకుకూరలో. 1 year బ్యాక్ నాకు ఒక చిన్న కొమ్మ తెచ్చుకొని ఒక టబ్లో నాటాను. దాన్ని జాగ్రత్తగా పెంచుకుంటూ అన్ని టబ్స్లో కొమ్మలు తుంచి ఇట్లా అన్ని టబ్స్లో పెంచేశాను. ఇదంతా బాగా పెరిగింది. అసలు ఈ ఆకుకూర పప్పులో పెట్టుకుంటే ఎంత టేస్ట్ అంటే అద్భుతంగా ఉంటుంది. ఈ తోటకూర కాంబినేషన్లో ఇంకా చాలా బాగుంటుంది. ఇలా కట్ చేసుకుంటాం కదా, ఈ ఏరియాలో మళ్ళీ చక్కగా ఇదిగోండి చూడండి ఇట్లా ఇగుర్లు పుట్టి మళ్ళీ అక్కడ చక్కగా ఇట్లా కొమ్మలు వచ్చేస్తాయి అన్నమాట. కట్ చేసిన కాడల్లా ఇలా వస్తాయి చూడండి. ఇట్లా ఈ కొమ్మ చూడండి అసలు ఎలా పడిపోయిందో.
చక్కగా ఇట్లా ఇగుర్లు తుంచిన కాడల్లా వస్తుంటాయి. ఇంక సరిపోతుందిలేండి మనకి, ఇంకా ఆపేద్దాం ఈరోజు ఇది. ఇలా మందులు వేయిన ఆకుకూరలు ఎంత రుచిగా ఉంటాయో తెలుసా? ఆవు పేడలతో పెంచాం కదా, ఆరోగ్యం కూడా.